అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయమున 6 నెలలు గడిచిపోయిన సందర్భంగా సంవత్సరంలో, అలాగే జీవితంలో మన జీవితంలో మరొక 6 నెలలు మాత్రమే ఈ సంవత్సరానికి మిగిలిన్నాయి. ఇప్పటి వరకు అందరూ క్షేమమని తలంచుతున్నాను. అందరూ దేవుని కృప వలన ఆరోగ్యంగాను క్షేమంగాను ఉన్నారనుకుంటున్నాను. ఈ సాయంకాల సమయమున మరి ఈ నెలకు సంబంధించిన వాగ్దానంతో మీ ముందుకు వస్తున్నాను. ఆ వాగ్దానం ఏంటంటే, దేవుడు ఒక చక్కని మాట మనతో సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం ఏమై ఉన్నదంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. ఆయన మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. హల్లెలూయా. అలసి ఉన్న వారందరినీ ఆయన ఏం చేస్తాడంట? ఆదరిస్తాడంట, ఆదరణతో నింపుతాడంట. ఆయన కృషించిన వారందరినీ నింపుతాడంట. ఈ యొక్క సాయంకాల సమయంలో అలసిపోయి ఎంతమంది ఉన్నారో, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నవి, నెలలు గడిచిపోతూ ఉన్నవి, ఉద్యోగం లేకో, వివాహం జరక్కో, ఆర్థిక ఇబ్బందులు తీరకో, లేకపోతే బిడ్డలు లేకనో, మరి లేక ఇంకా అనేకమైన విషయాల్లో ప్రాణము అలసిపోయింది. మన ప్రాణం ఏమైంది? మన ప్రాణము అలసిపోయిందంట. అలసిన ఈ ప్రాణానికి దేవుడంట సేద తీరుస్తాడు, తృప్తిపరుస్తాడు. తృప్తి ఏ విధంగా వచ్చిద్ది? ఎలా వచ్చిద్ది తృప్తి? మనకి అడిగింది దేవుడి దగ్గర మనం పొందుకుంటే మనకి తృప్తి కలిగిద్ది. ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, దేవుడి దగ్గర నుంచి పొందుకోలేకపోయాను అని అనుకుంటున్నామేమో. వాక్యం సెలవిస్తుంది, అలసిపోయిన వారిని నేను తృప్తిపరుస్తాను. ఏ విధంగా? అడిగి 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 వేసారిపోయి ఉన్న వారికి తృప్తి కలగజేస్తాడంట. హల్లెలూయా. ఒక మాట ఇక్కడ, ఒకే ఒక్క మాట. ఒక స్త్రీ 12 సంవత్సరములు రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి బైబిల్లో కొన్ని వందల సార్లు పాస్టర్లందరూ చెప్పుంటారు. ఆమె యొక్క వ్యాధితో, బాధతో అలసిపోయిందా? లేకపోతే ఏమైపోయింది? ఇక నాకు స్వస్థత లేదు అని నిర్ధారణ చేసుకుంది. అయితే అలసిపోయిన ఆమె ఒకే ఒక్క ఆలోచన చేసింది. దేవుని యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అని ఒక ఆలోచన కలిగింది. అలసిపోయిన ఆమె ప్రాణానికి ఒక సేద తీర్పు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంగీ ముట్టుకుంటే చాలు. ఈ ఆశతో ఆమె ఆ జనముల మధ్యలో నుంచి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నప్పుడు ఆమె ఏమైంది? స్వస్థత పొందుకుంది. అలసిన ఆమెకి తృప్తి కలిగింది. ఏ విధమైన తృప్తి? ఆరోగ్యం అనే తృప్తి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడున్నాడు. అక్కడ ఒక మాట, ఒక నియమం ఉంది. బెతస్దా కోనేటి దగ్గర దేవదూతలు స్నానం చేసిన వెంటనే ఎవరైతే ఆ నీళ్ళల్లో పడతారో వారికి స్వస్థత కలిగిద్ది అని రాయబడి ఉంది బైబిల్ వాక్యంలో. అయితే అతను పక్షవాయు రోగం కలిగిన వాడు కాబట్టి అతను ఎవరు తీసుకెళ్ళి ఆ కోనేట్లో వేయడం లేదు. మోరోవర్ ఇంకోటి ఏంటంటే, అతను ప్రయత్నం కూడా చేయటానికి అతనికి చేత కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు, అతను బాగా అలసిపోయి ఉన్నాడు. ఇక ఇంతే నా బ్రతుకు, ఇక నేను లేచి నడిచేది నా జీవితంలో ఉండదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీవు స్వస్థపడగోరుచున్నావా? మన భాషలో చూద్దాం. అలసిపోయావా? బాగుపడదాం అనుకుంటున్నావా అని దేవుడు అడుగుతున్నాడు అనుకుందాం మనం. అతను వెంటనే, అయ్యా నువ్వు స్వస్థపడగోరుచున్నా అడిగినప్పుడు దేవుడు అవునయ్యా అన్నప్పుడు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పాడు. హల్లెలూయా. అలసిపోయిన ప్రాణములకు తృప్తి దొరికింది.
హల్లెలూయా. అలాగే శిష్యులు శృంగారం అనే దేవాలయం దగ్గర వారు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళటం అనేది ఒక నియమంగా ఉండేది. వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంలోకి వెళుతూ ఉండగా పుట్టింది మొదలుకొని కుంటివాడు ఒకడు ఇద్దరు మోసుకొచ్చి అతను అక్కడ కూర్చోబెడితే అతను అడుక్కుంటూ ఉంటాడనమాట. ఎవరేం పెడతారని చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి ఇంకా లెగిసి నడుస్తాడనే ఆశ లేనే లేదు. అటువంటి వాడు మరి పేతురు యోహాన్లు ఏం చేశారంట, ఆ మార్గంలో వెళ్తూ ఉండగా వాళ్ళు కూడా ఆయనకి ఏమైనా పెడతారేమో అని వాళ్ళ చేతులు ఇంకా చూస్తూ ఉన్నాడంట ఆ కుంటివాడు. వాళ్ళు అన్నారంట, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తాము. ఇప్పటిదాకా పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నువ్వు అలసిపోయే పాపం నడకలేక కూర్చొని ఇలాగా అడుక్కుంటూనే ఉన్నావు. నీ జీవితం ఇలా సాగిపోయింది. నీ అలసిపోయిన ప్రాణానికి ఒక సేద తీర్పిస్తామన్నట్టుగా వాళ్లకు కలిగిన స్వస్థత వరాన్ని ఆయనకిచ్చి యేసు నామములో లేచి నిలచి నడవమని హెచ్చరిక చేశారు. హల్లెలూయా. వాడు దిగ్గున లేచి నిలచి నడచుచు దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడంట. హల్లెలూయా. వీళ్ళందరికీ అలసిపోయిన పరిస్థితిలో తృప్తి కలిగింది, సేద తీర్పు దొరికింది. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా ఎదురు చూస్తున్న మన హన్నాకి ఏం దొరికింది? 28 సంవత్సరాలుగా ఆమెకి బిడ్డలు లేరు. షిలోహు మందిరానికి వెళ్ళి కన్నీరు కారుస్తూ అల్లాడిపోతూ ఉంది. ఆమె ఏడుస్తుంటే యాజకుడు అన్నాడు కదా ఆమెని, మత్తురాలువై ఉన్నావా, ద్రాక్షరసం తాగి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని యాజకుడు సైతం అన్నాడు. కానీ యాజకుడితో ఆమంది కదా, నా ఏలినవాడా, నేను ద్రాక్షరసం వల్ల మత్తురాల్ని కాలేదు. నాకు కలిగిన వ్యాకులతను బట్టి నాకు ఇంకా నివారణ లేదేమో, నేను ఇంకా గొడ్రాలని అనిపించుకుంటానేమో అని దిగులుతో, బాధతో, వేదనతో కృంగిపోతూ కన్నీరు కారుస్తూ దేవునికి మొరపెడుతుంది. నీవు నాకు ఒక మగపిల్లను దయచేసినట్లయితే అతని తల మీదకి మంగళకత్తి తీసుకురాక అతనికి క్షారము చేయక నీకే సమర్పిస్తానయ్యా. హల్లెలూయా. ఈ విధంగా దేవుని దగ్గర మాట ఇచ్చి ఆమె వచ్చిన తర్వాత తిరిగి ఈ సంవత్సరం తిరిగి వచ్చేలేకే నీ కౌగిట కుమారుడు ఉంటాడని యాజకుడు కూడా ఆమెకి వాగ్దానం ఇచ్చేశాడు. ఆమె యొక్క అలసిపోయిన ప్రాణము సంతులేని దాని కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తారని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఆమె తల్లి అయింది, గర్భం ధరించింది, ఆ కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసింది. ఆమె అలసిపోయి 28 సంవత్సరాలు అలసిపోయిన ఆమె ప్రాణానికి ఒక సేద తీర్పు దొరికింది, ఒక తృప్తి దొరికింది. ఈ రాత్రికాల సమయమున అలసిపోయిన నీ ప్రాణానికి దేవుడు తృప్తి కలిగిస్తున్నాడు. ఏ విషయంలో అలసిపోయావో, ఏ విషయంలో విసికి వేసారిపోయావో, అది ఉద్యోగమా, అది ఆరోగ్యమా, అది వివాహమా, అది ఆర్థిక సమస్య, ఏదేమైనప్పటికీ దేవుడు నీ అలసిపోయి ఇక నా వల్ల కాదు అనుకుంటున్న పరిస్థితి నుంచి విడుదలిచ్చి, జయమిచ్చి, కృపనిచ్చి, విచారాన్ని కొట్టివేసి, ఆదరణ కలగజేసి తృప్తిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. భక్తుడు పాడుతున్నాడు, అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు, నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి, నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి, విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. మనము యెషయా గ్రంథంలో 25:8 ఒక మాట చెప్తున్నాడు, మన ప్రభు అయిన యెహోవా
ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేస్తాను. హల్లెలూయా. కన్నీరు కారుస్తున్నావా? పిడికడ విత్తనాలు పట్టుకొని సంతోషంతో, పిడికడ విత్తనాలు పట్టుకొని కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంటను కోస్తాడంట. హల్లెలూయా. ఈ సంతోషకరమైన పంట ఎలా కోస్తాడంటే పట్టుకుని, ఆ విత్తనాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా ఇవే ఉన్నాయ్యా నా దగ్గర అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి విత్తనాలు విత్తాడంట. సంతోషకరమైన పంటని కోసాడు. ఎన్ని సంవత్సరాలు నష్టపోయాడు పంటలో, ఎన్ని సంవత్సరాలు అలసిపోయాడు. ఈ సంవత్సరం నష్టమే, ఈ సంవత్సరం నష్టమే, ఈ సంవత్సరం నష్టమే. రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం మనకు తెలుస్తుంది. పంటలు పండక దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషంతో కన్నీరు కారుస్తూ విత్తువాడు సంతోషంతో పంటని కోస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమున దేవుడు అంటున్నాడు, ఇదే 31-20 అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. 12-13 వచనాలు. విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలుగజేస్తాను. హల్లెలూయా. విచారాలు కొట్టివేసే దేవుడు అండి దేవుడు. కృంగిన వారిని లేవనెత్తువాడండి. బలహీనులకు బలం ఇచ్చువాడండి. అయోగ్యులను యోగ్యులుగా నిలబెడతాడండి. లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన సమర్థుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయి దేవుడు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన సమర్థుడు. కాబట్టి విశ్వసించిన వాడు కలవరపడడు. నిరీక్షణ కలిగి దేవుడి దగ్గర ఎదురు చూపు మొదలు పెట్టాలి. నిరీక్షణ ఉందా ఈ దినాన? సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయినాయి. 7వ నెలకి మనం ప్రవేశించబడ్డాము. 7వ నెలలో దేవుడు అంటున్నాడు, ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అలసి ఉన్న వారిని తృప్తిపరుస్తాను. కృషించిన వారిని, కృషించడం అంటే ఏంటండి? కృంగిపోవడం. కృంగిన వారిని, కృంగిన మదిని లేవనెత్తువాడని చెప్తున్నాడు. కృంగిపోయావేమో, బలహీన పడిపోయావేమో, చేతగాని వాడిని అనుకుంటున్నావేమో. నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడివి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక నా వల్ల కాదు, ఈ జీవితం నేను జీవించలేను, నేనేమి చేయలేను అనుకొని నువ్వు అనేక రకాలుగా ఆలోచిస్తూ వ్యర్థంగా కృంగిపోతున్నావేమో. కృంగిన మదిని లేవనెత్తువాడు ఆయన. కృంగిన వారికి విచారాలు కొట్టివేస్తాడంట. ఏమండి? ఆయన కార్యాలు వివరింపగలిగినవి కాదు. ఆయన కార్యములు ఘన కార్యములు, అద్భుత కార్యములు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయమున వాగ్దానం చేస్తున్నాడు, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాను. నీ కన్నీటికి ప్రతివాని బాష్ప బిందువులు తుడిచివేస్తాను. విచారాన్ని కొట్టివేస్తాను. ఇప్పుడు దాకా 6 నెలలు ఏడ్చావా? సంవత్సరం అయిపోయిందా? మధ్యలోకి వచ్చావని ఇక ఇంకా ఏడ్చే పని లేదు. నీ దుఃఖ దినములు సమాప్తమైపోయినవి. దేవుడే చెప్తున్నాడు, ఏ విషయాల్లో దుఃఖపడ్డావో, అనారోగ్యమైన, ఉద్యోగమైన, వివాహమైన, వేదనైనా, శోధనైనా, బాధైనా, ఎవరికి చెప్పుకోలేనంత భయంకరమైన గుండె మంటైనా దేవుడు నీకు ఆనందాన్ని కలుగజేస్తానని క్రొవ్విన దూడవలే గంతులు వేస్తావంట సియోను కొండకొచ్చి. హల్లెలూయా. గురపోతు కొమ్ము వలె నీ కొమ్మును దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. కాడిమాని మోకులు తెంపివేయబోతున్నాడు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగజేయబోతున్నాడు. ప్రతి వానికి సంతోషాన్ని, సమాధానాన్ని కలగజేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఈ నెలకి నువ్వు బూస్ట్గా తీసుకొని రైజప్ లే, నీకు వెలుగు వచ్చింది, తేజరిల్లు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ మాటని దీవించునుగాక. ఆమేన్.